అక్క ఇప్పుడు చూసుకున్నట్టయితే జాగృతి పార్టీ కవిత మనం ఎక్కడ చూసినా పాదయాత్రలు కానీ ప్రతి విషయంలో మాట్లాడుతున్నారు. సో ఇందులో కల్వకుంట్ల ఫ్యామిలీ గురించి వచ్చింది కాబట్టి ఏమో బయటకు వచ్చింది మరి. సో కల్వకుంట్ల కవిత అంటామా లేకపోతే ఏ విధంగా అంటారు మీరైనా ఒకటి మరి? చెప్పను తమ్మి, ఆ, ఇవాళ కల్వకుంట్ల కవిత ఆ, ఒకప్పుడు ఎట్లుంది, ఉమ్, గత 12-13 సంవత్సరాల క్రితం ఎట్లా ఉంది, ఉమ్, మొన్న ఒక 2 సంవత్సరాల క్రితం ఎట్లా ఉంది, ఉమ్, ఈ రోజు ఎట్లా ఉంది. ఉమ్, తివార్ జైలుకి పోయి తినేదరగక లిక్కర్ దందాలు చేసి తివార్ జైలుకు పోయించింది. ఉమ్, తివార్ జైలుకు పోయించిన తర్వాత ప్రజలు పట్టించుకుంటలేదు. నేను చెప్పిన కదా ఇందాక, కల్వకుంట్ల ఫ్యామిలీకి అధికారం లేకపోతే బతకలేరని. ఉమ్, నేను అనేది ఏంటంటే ఇవాళ ఇవి నాకు ఎందుకంటే మరి మీడియా పరంగా నేను చిన్నదంటేనే నువ్వు తప్పు తప్పు అంటున్నావు. ఉమ్. అంటే ఎవరు? ఒక పాత సామెత ఏంది గుర్తొస్తుందంటే, మనం వేషాలు మారవంగానే మన మనసు మారదు. అవును, ఒకటి అవును. పాత సామెత ఏంది, పతివేత పరమానం ఉండదు తెల్లార వరకు జల్లారలేదు. ఉమ్, ఇది కొత్త సామెత ఏంది, ఉమ్, ప్రతివేత ఇంట్లోకి పాము దూరుతానంటే దూలం మీద ఉన్నోడు దుంకు సచ్చిండండి. అంటే దీనికి రిలేటెడ్ ఉంటది. ఉమ్, ఎందుకు అంటే ఇవన్నీ అందరు మర్చిపోవాలి. ఉమ్, నీకు సింగరేణి కార్మికులకు ఉద్యోగాలు వస్తలేవు, ఉమ్, సింగరేణి కార్మికులు ఇట్లా అని చెప్పి ఇది జరుగుతుంది, ఇక్కడ అవి అయింది, అవుట్ సోర్సింగ్ రెగ్యులరైజేషన్ లేదు. ఉమ్, ఈ పాపం అంతా ఇవ్వందమ్మా. ఉమ్, నువ్వు గౌరవాధ్యక్షురాలు లేవు, ఉమ్, అప్పుడు గుర్తురాలా? ఉమ్, నువ్వు అదే 1500 మంది దగ్గర ఎన్ని డబ్బులు తీసుకున్నావు తెలియదా గౌరవాధ్యక్షురాలు ఉన్నప్పుడు? ఉమ్, ఇవన్నీ నువ్వు చేసి ఈ ఏషాలేంది, ఉమ్, ఈ ఈ గంగిరెద్ది ఏషాలేంది అంటే, నువ్వు గతంలో అధికారం ఉన్నప్పుడేమో వీళ్ళందరిని ఎవరిని కూడా కళ్ళకు కూడా కనిపించేటోళ్ళు గారు. ఉమ్, ఇలా నువ్వేదో వేషం మార్చినంత మాత్రం నేను ఏదో తమిళనాడు జయలలిత లాగా మారవంగానే ఉమ్, నువ్వు 600 జయలలిత కాళ్ళకు ఊరికింది గానికి రావు. ఉమ్, ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మనసు మారాలి. ఉమ్. మనం ఈడ వేషాలు మార్చినంత ఈజీగా తెలంగాణ ప్రజలు ఇప్పుడు ఎవరు ప్రజల నమ్మట్లేదు. పక్షాన ఉండటం తప్పంటారా కవిత? అప్పుడు ఉండలేకపోయింది, ఇప్పుడు ఒకటి చెప్పనా, నిజంగా అయితే బాగుండు.